రైట్ బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో కాంగ్రెస్ పాలనకు ఏడాది పూర్తయిన సందర్భంగా ప్రజా విజయోత్సవాలకు సర్కార్ భారీ ఏర్పాట్లు చేస్తుంది. సచివాలయంలో ఏర్పాటు చేయబోయే తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు సర్వం సిద్ధమైంది. నక్లెస్ రోడ్ పివి మార్గ్లో ప్రజా విజయోత్సవాలు నిర్వహించనున్నారు. దీనికోసం ప్రముఖ హోటల్స్ ఫుడ్ స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నాయి. సాయంత్రం ఉదయం మాత్రం శ్రీనివాస్ మ్యూజికల్ నైట్ ఉండనుంది. తెలంగాణలో ఏడాది పాలనపై సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. ఆ పోస్టుకు తాను సీఎం పదవి ప్రమాణ స్వీకారం చేసిన వీడియోను పోస్ట్ చేశారు. పోరాటాలను, ఉద్యమాలను, త్యాగాలను, ఆత్మ బలిదానాలను, ఆకాంక్షలను, ఆశయాలను అన్నింటినీ కలిపి వీలునామాగా రాసి డిసెంబర్ 7, 2023 తెలంగాణ తన చేతుల్లో పెట్టిందని రేవంత్ రెడ్డి గుర్తు చేసుకున్నారు. తన వారసత్వాన్ని సగర్వంగా నమ్ముతుండగా ముందుకు తీసుకువెళ్లే బాధ్యతను అప్పగించిందని తెలిపారు. ఆ క్షణం నుండి జనసేవకుడిగా, ప్రజా సంక్షేమ శ్రామికుడిగా, మదిలో విధిలో నిర్ణయాల జడిలో సకల జనహితమే పరమావధిగా, జాతి ఆత్మగౌరవమే ప్రాధాన్యతగా ముందుకు వెళ్తున్నట్లు ఆయన చెప్పారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? లక్షణాగ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే సంవత్సరం కావస్తున్నది. ఈ సంవత్సర కాలం నుంచోని ఇటు అనేక కార్యక్రమాలని కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ప్రవేశపెట్టింది, అమలు చేస్తూ ఉన్నది. ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలతో పాటుగా వివిధ సంక్షేమ పథకాలను కూడా అమలు చేస్తూ ఉన్నది. రాష్ట్రంలో ఏడాది కాలం పూర్తయినటువంటి సందర్భంగా విజయోత్సవాలను నిర్వహిస్తుంది. ప్రజాపాలన విజయోత్సవాల కార్యక్రమాలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా ఘనంగా జరుగుతూ ఉన్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే రేవంత్ రెడ్డి కూడా ముఖ్యమంత్రి ట్వీట్ చేయడం జరిగింది. గడీల పాలన, దొరల ఆనవాళ్ళు లేకుండా ప్రజాపాలనను, ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామని చెప్పి ఆ దిశగా ప్రజలందరూ కూడా స్వేచ్ఛగా ఉండే వాతావరణాన్ని ఈ రాష్ట్రంలో కల్పిస్తామని చెప్పేసి ఆ విధంగా పాలన సాగుతుందని చెప్పేసి ప్రజాపాలనలో ప్రతి ఒక్కరి సమస్యలు పరిష్కరించబడతాయని కూడా ముఖ్యమంత్రి చెప్తున్నారు. అందుకు తగ్గట్టుగానే ఇటు ప్రజాపాలన విజయోత్సవ ఏర్పాట్లు కూడా జరుగుతూ ఉన్నాయి. రాష్ట్రంలో నవంబర్ 14 నుండి డిసెంబర్ 9 వరకు 26 రోజుల పాటు జరిగేటువంటి ఈ కార్యక్రమానికి సంబంధించి నవంబర్ 14న ఎల్బీ స్టూడియోలో ముఖ్యమంత్రి ప్రారంభించడం జరిగింది. 9న ఈ యొక్క ప్రజాపాలన విజయోత్సవ కార్యక్రమాలు తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ తర్వాత నిర్వహించేటువంటి సభ ద్వారా ఈ యొక్క కార్యక్రమాలు అయితే ముగియబడతా ఉన్నాయి. మొత్తానికైతే ఈ యొక్క 26 రోజుల పాటు వివిధ రాష్ట్రం నుండి వివిధ గ్రామాలలో, మండలాల్లో, పాఠశాలల్లో కానీ, విద్యా సంస్థల్లో, అదేవిధంగా మండల కేంద్రాల్లో, జిల్లా కేంద్రాల్లో కానీ, లేకపోతే అన్ని ప్రాంతాల్లో కానీ ఈ యొక్క ప్రజాపాలన విజయోత్సవాలకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలను ఆయా శాఖల వారీగా ఇటు ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలను కింది స్థాయికి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. మరొకసారి కూడా ఇప్పుడు ఈ యొక్క విజయోత్సవ వేడుకలకు సంబంధించి ఇటు చివరి ఈ రోజు, రేపు, ఎల్లుండి 3 రోజుల్లో కూడా హైదరాబాద్లో ముఖ్యంగా ఇటు ట్యాంక్ బండ్, అదేవిధంగా సెక్రటేరియట్, పివి నరసింహారావు మార్గ్, నెక్లెస్ రోడ్లో మొత్తం కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇటు మ్యూజికల్ షోలు, వాటితో పాటుగా ఇటు సాంస్కృతిక కార్యక్రమాలు, వివిధ స్టాళ్లను నిర్వహించడంతో పాటు ఫుడ్ స్టాళ్లను
హైదరాబాద్లో ఉన్నటువంటి వివిధ ప్రముఖ హోటళ్ళ నుంచి హోటళ్ళు మొత్తం కూడా స్టాల్ ఏర్పాటు చేసుకొని ఇక్కడ బిర్యానీ, హైదరాబాద్ బిర్యానీకి సంబంధించి కానీ, లేకపోతే నార్త్ ఫుడ్, సౌత్ ఫుడ్, అదేవిధంగా ఇటు ఆంధ్ర వంటకాలు ఇవన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. మరొక వైపు వివిధ పార్లర్లను కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే ముఖ్యమంత్రి అయితే దీనికి సంబంధించినటువంటి 7వ తారీఖు నాడు, గత సంవత్సరం డిసెంబర్ ఇదే తారీఖున 7వ తారీఖున ఇటు ఎల్బీ స్టేడియం వేదికగా ప్రమాణ స్వీకారం చేసి ఈ రోజుతో సంవత్సరం పూర్తవుతున్నది. ఇదే రోజు ఇటు బాధ్యతలు తీసుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. డిసెంబర్ 7 నాడు గత సంవత్సరం తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి ఈ యొక్క విజయోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఇటు రాష్ట్ర వ్యాప్తంగానైతే ఆదేశాలు జారీ చేయడంతో పాటు అధికారులు కూడా, ఇటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, వివిధ ప్రజలు కూడా ఈ యొక్క ఉత్సవాలలో పాల్గొనడంతో పాటు ఈరోజు కూడా ఇటు హైదరాబాద్లో మాత్రం మ్యూజికల్ నైట్, వందే మాత్రం శ్రీనివాస్ తోటి మ్యూజికల్ నైట్ సాయంత్రం ఏర్పాటు చేయబోతున్నారు. అదేవిధంగా 3 స్టేజ్లను ఇక్కడ ఏర్పాటు చేస్తూ సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉన్నారు. భక్త ప్రహ్లాదకు సంబంధించినటువంటి ఒక సురభి నాటకాన్ని కూడా సాయంత్రం ప్రదర్శించబోతున్నారు. ఇటు హైదరాబాద్లో ఉన్నటువంటి అనేక మంది కూడా ఈ యొక్క నెక్లెస్ రోడ్లో, అంటే పివి నరసింహారావు మార్గంలో జరిగేటువంటి ఈ యొక్క కార్యక్రమాలను తిలకించేందుకైతే అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇటు కార్నివాల్స్, అదేవిధంగా ఇటు క్రాకర్ షోస్, వాటితో పాటుగా రేపు ఎయిర్ షో కూడా నిర్వహించనున్నారు. మొత్తానికైతే రాష్ట్రంలో అనుకున్నటువంటి, అంటే ఇచ్చినటువంటి హామీలను నెరవేరుస్తూ ముందుకెళ్తున్నటువంటి నేపథ్యంలో ఈ విజయోత్సవాలు చేస్తున్నటువంటి సందర్భంలో ప్రజలందరినీ కూడా ఈ యొక్క విజయోత్సవాలలో భాగస్వామ్యులు చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. 9వ తారీఖు నాడు తెలంగాణ తల్లి ఇప్పటికే సబ్బండ వర్గాల ఆత్మగౌరవాన్ని ప్రతిబింబించేలా తెలంగాణ తల్లి విగ్రహం ఉంటుందని గతంలో ముఖ్యమంత్రి చెప్పినట్టుగానే ఆ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నట్టు ఇప్పటికే ప్రభుత్వం ఒక చిత్రాన్ని కూడా విడుదల చేయడం జరిగింది. ఈ యొక్క దొరల పాలన, గడిల పాలన, దొరల ఆనవాళ్ళు లేకుండా ఈ యొక్క సబ్బండ వర్గాలు, సామాన్య వర్గాలు, పేద వర్గాలకు సంబంధించినటువంటి ఈ యొక్క తెలంగాణ కావాలి. ఈ యొక్క తెలంగాణ తల్లి కూడా వాళ్ళ ఆత్మగౌరవం నుండి ఆత్మగౌరవం ప్రతిబింబించేలా ఉండాలని చెప్పేసి ఈ యొక్క రూపొందించినటువంటి ఆ యొక్క విగ్రహాన్ని కూడా ఎల్లుండే ఆవిష్కరించబోతున్నారు. దీనికి లక్షలాది మందిగా ఇక్కడ ఈ యొక్క కార్యక్రమానికి ఇక్కడికి వచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే రాంబాబు ప్రధానంగా పార్టీలకు అతీతంగా బీఆర్ఎస్ నుంచి, బీజేపీ నుంచి, అదేవిధంగా సిపిఐ, సిపిఎం నుంచి కూడా అందరి నేతల్ని కూడా ఆహ్వానించినట్టుగా మన దగ్గర సమాచారం ఉంది. మరి దీనికి ప్రధానంగా కేసీఆర్ హాజరయ్యే అవకాశం ఉందా విగ్రహావిష్కరణకు? లక్ష్మణ్, ఇప్పటికే ఇటు మంత్రి పొన్నం ప్రభాకర్, అదేవిధంగా ప్రోటోకాల్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి ప్రభుత్వ సలహాదారైనటువంటి ఇటు హర్కర్ వేణుగోపాల్ తదితర ప్రోటోకాల్ ఇన్ఛార్జి కూడా ఇటు ఎర్రవల్లి ఫామ్ హౌస్ కూడా కేసీఆర్ను కలిసి ఆహ్వానించేందుకు వెళ్ళడం జరిగింది. ప్రజాపాలన విజయోత్సవాలతో పాటుగా 9వ తారీఖు నాడు తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కూడా రావాల్సిందిగా ఆహ్వానించేందుకైతే వాళ్ళు వెళ్ళడం జరిగింది. మరొకవైపు ఇప్పటికే ఇటు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను కూడా కలిసినటువంటి పరిస్థితి. ఆయనను కూడా ఈ యొక్క కార్యక్రమానికి రావాల్సిందిగా ఆహ్వానించడం జరిగింది. ఇటు కిషన్ రెడ్డిని కూడా దిల్కుషా గెస్ట్ హౌస్లో కలిసి ఈ యొక్క కార్యక్రమానికి రావాల్సిందిగా కోరడం జరిగింది. మరొకవైపు అసదుద్దీన్ ఓవైసీ, సిపిఐకి సంబంధించినటువంటి రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తదితర నేతలందరినీ కూడా ఈ యొక్క విజయోత్సవాల్లో పాల్గొనాల్సిందిగా కోరుతూ ఆహ్వానాన్ని ఇచ్చేందుకైతే మంత్రి పొన్నం ప్రభాకర్ అయితే ప్రతి ఒక్కరిని రైట్. థ్యాంక్ యూ రాంబాబు.